తీసుకున్నారు? నార్మల్గా మనం చూసినట్టయితే ఎక్కువ ట్యాక్స్ స్లాబ్స్ ఎక్కువ పేమెంట్ చేసేది మిడిల్ క్లాస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్టర్లో ఒక సర్టన్ ఏరియా వరకు. వీరందరికీ ఎక్కువ మటుకు ఊరాట అయితే రాలేదు. ఓవరాల్గా చూసినట్టయితే మనం బడ్జెట్ ప్రజెంట్ చేసేదానికన్నా ముందు కూడా ఒకటే డిస్కషన్ ఉంటుండే. ఇండస్ట్రీ పరంగా ట్యాక్సెస్ ఒకటి ఇంక్రీజ్ కాదు, సెంట్రల్ ఎక్సైజ్ కానివ్వండి, సర్వీస్ ట్యాక్సెస్ కానీ ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే జిఎస్టీ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలీఫ్ ఎక్కువ ఉండదన్నది కూడా మేము ఆశించాము. అంటే నార్మల్గా ఏదో నోషనల్గా డిస్కషన్ ఉంటుంది తప్పించి ఎక్కువ డిస్కషన్ ఉండదు. మేజర్గా స్మాల్ స్కేల్ సెక్టర్కు ఒకటే ఒక రిలీఫ్, అది 50 crores వరకు ఏదైతే ఇచ్చారో అదే కాకుండా మనకు యాక్చువల్గా ఎన్పిఐ మీద కొంచెం దృష్టి పెట్టినట్టయితే, లేదా స్మాల్ స్కేల్ సెక్టర్కు బ్యాంకింగ్ రంగం నుంచి తీసుకునే లోన్స్ మీద దృష్టి పెట్టినట్టయితే స్మాల్ స్కేల్ సెక్టర్కి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. కానీ ఈ నోషనల్ చేసిన ప్రాసెస్లో ఎక్కువ మట్టుకు రిలీఫ్ అనేది దొరకదు మనకు. సో ఓవరాల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనం చూసినట్టయితే ఇది చాలా మినిమల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే సర్వీస్ సెక్టర్లో ఐటీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇట్స్ ఏ గుడ్ బెనిఫిట్ ఫర్ 50 crores వరకు 25% కార్పొరేట్ ట్యాక్స్ అనేది రిలీఫ్ ఉంటుంది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇట్స్ నాట్ ఎ బిగ్ రిలీఫ్. సో ఈరోజు ప్రజెంట్ చేసిన బడ్జెట్ను ఓవరాల్గా చూసినట్టయితే గత 2 సంవత్సరాల్లో ప్రజెంట్ చేసిన బడ్జెట్కు దీంట్లో కొత్తదనం అంటే ఏం లేదు. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే చాలా డిమోరలైజ్ చేశారు. అంటే ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ అనుకుంటా పోయామో దేంట్లో కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ లేదు దీంట్లో. సో ఇట్స్ టోటల్లీ యాజ్ ఎ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఇట్స్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అండ్ బియాండ్ దిస్. మేబీ 2019కే ఇంకా ఎలక్షన్ మోడ్లోనే పోయిన తర్వాతనే వారు ఏదైనా చేయగలుగుతారు. రైట్. స్టార్టప్లకు 1% పన్ను మినహాయింపులు కూడా ఇచ్చారు. మీకు ఎట్లా కనిపిస్తుంది మొత్తం కార్పొరేట్ ట్యాక్స్లు కానీ లేకపోతే స్టార్టప్ల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ ఎట్లా కనిపిస్తుంది బడ్జెట్లో? ఐ థింక్ ఈ బడ్జెట్లో మెయిన్గా ఒకటి కనిపించింది ఏంటంటే కంపెనీస్కి మాత్రం ఒక 5% ట్యాక్స్ రిబేట్ ఇవ్వడం అనేది జరిగింది. అది ఒకటి మంచి పరిణామం. అది 96% ఆఫ్ కంపెనీస్ బెనిఫిట్ పొందడం కూడా 50 crores టర్న్ ఓవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5% రిడక్షన్ ఇవ్వడం అనేది, అది 96% ఆఫ్ కంపెనీస్కి బెనిఫిట్ అవ్వడం అనేది ఐ థింక్ బిగ్గెస్ట్ బెనిఫిట్ ఇన్ దిస్ బడ్జెట్. అదొకటి మెయిన్. సో స్టార్టప్ కంపెనీస్కి 1% అనేది 5 crores ఉన్న లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే 1% రిడక్షన్ ఇచ్చారు. దానివల్ల పెద్దగా డిఫరెన్స్ రాకపోవచ్చు. పెద్ద మేజర్గా స్టార్టప్ కంపెనీస్కి ఆ 1% వల్ల, బికాస్ లాట్ ఆఫ్ స్టార్టప్ కంపెనీస్ ఏం ప్రాఫిటబుల్ ఉండట్లేదు కాబట్టి దానివల్ల మంచి పెద్ద బెనిఫిట్ ఏం కనపట్లేదు. ఓకే. సో ఆ రెండు మేజర్గా కనపడ్డాయి. కాకపోతే ఈ ఓవరాల్ బడ్జెట్లో మేము గమనించింది ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం జరిగింది. క్యాష్ కాంపోనెంట్స్ని తగ్గించడము, లేదా ఎలక్ట్రానిక్ టికెట్స్ ఏదైతే కొంటున్నాం దానికి కొంత ట్యాక్స్ డిబేట్ ఇవ్వడం కానీ, ట్రైన్ టికెట్స్ కానీ, ఒక 2500 crores ఈ బిజినెస్ చేసే కంపెనీస్కి కొంత బెనిఫిట్ ఇవ్వడం లాగా చూపించడం కానీ, సో 3 lakhs అబౌవ్ క్యాష్ కాంపోనెంట్ లేకుండా ఉండడము. సో ఇలాంటి కొన్ని 20,000 రూపీస్ కన్నా పొలిటికల్ పార్టీస్కి క్యాష్ ఇవ్వకుండా ఓన్లీ 2,000 రూపీస్ ఇవ్వచ్చు. ఇలాంటి కొన్ని పరిణామాలు మాత్రం మంచిగా ఆహ్వానించే పరిణామం ఇక్కడ. ప్రత్యేకంగా కార్పొరేట్స్ కానీ ఎంప్లాయీస్కి కానీ పెద్దగా బెనిఫిట్ లేదు. అంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఎంప్లాయీస్ 5 lakhs కన్నా తక్కువ ఉండరు కాబట్టి, సో దానివల్ల మనకి బెనిఫిట్ రాలేదు. ఇంకా 50 lakhs అబౌవ్ వాళ్ళకి ఇంకా అడిషనల్గా 10% ట్యాక్స్ మళ్ళీ సర్చార్జ్ చేయడం అనేది కూడా అంత మంచి పరిణామం కాదు ఇక్కడ. సో ఓవరాల్గా ఓకే బడ్జెట్, కానీ అనుకున్నంతగా ఇంకా బెనిఫిట్స్ వచ్చి ఉంటే బాగుండేది. ఎస్పెషల్లీ కార్పొరేట్ ఎంప్లాయీస్కి కొంత ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఓకే. అంటే సాలరీ క్లాసెస్ ఆశించింది ఏంటంటే ఒకటి ఎగ్జామ్షన్ లిమిట్ ఇప్పుడు 2.5 lakh నుంచి 3 lakh ఇంకా సబ్స్టాన్షియల్గా పెంచుతారు. 5 lakh అని ఆశపడ్డారు, కనీసం 4 lakh అని పెంచుతారని ఒకటి ఆశించారు, అది జరగలేదు. రెండోది ఏంటంటే అప్ టు 5 lakh అసలు నో ట్యాక్స్ అయితే 4 అన్నా 5 అన్నా నో ట్యాక్స్ ఉండాలి. దాన్ని ఇప్పుడు 5% తగ్గించారు. తగ్గించడం ఓకే, కానీ అసలు ఆశించిన దానికి దీనికి ఉన్న తేడా చెప్తాను నేను. తర్వాత హయ్యర్ ట్యాక్సేషన్ కూడా అప్ టు 10 lakhs 10% ఉంచి 10 to 15 lakh 15%, ఇట్లా ఓవరాల్గా అక్రాస్ ద బోర్డు స్లాబ్స్లో తక్కువ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ అని అనుకున్నారు. కానీ ఇందులో ఆ పెద్ద చేంజ్ ఏమీ లేదు. వాస్తవంగా వచ్చింది ఏంటంటే 5 lakh లోపల ఉన్న, అది కూడా 3 lakh లోపల ఉన్న వాళ్ళకి. ఇంకోటి ఏం ఆశించారంటే ఇప్పుడు ఎఫోర్డబుల్ హౌసింగ్ సెక్టారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రైసెస్ తగ్గుతున్నాయి. ఈ టైంలో ఇల్లు కొనడానికి అవకాశం ఉంది. బ్యాంకుల దగ్గర బోలెడన్ని డిపాజిట్లు ఉన్నాయి. ఆడ రియల్ ఎస్టేట్ రంగం ఆ క్యాష్ డ్రివెన్ సెక్టార్ కనుక ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గడం వల్ల రియల్ ఎస్టేట్ సెక్టార్ బాగా కుదేలు అన్నది, దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ సెక్టార్ దెబ్బతిన్నది, ఇల్లు కావాల్సిన వాళ్ళు జనం ఉన్నారు, బ్యాంకుల దగ్గర డబ్బులు ఉన్నాయి.
ఈ మూడింటిని లింకప్ చేస్తే ఏమవుతుందంటే అఫోర్డబుల్ హౌజెస్కు లోన్స్ పెరగాలి. లోన్స్ పెరగాలన్నప్పుడు ఇంట్రెస్ట్ పైన ఇచ్చేటువంటి ట్యాక్స్ రిబేట్ ఇప్పుడున్న దానికన్నా 2 lakhs కన్నా ఇంకా పెంచుతారని ఆశించారు. అది పెరగలేదు. తర్వాత ఇప్పుడు ఒకప్పుడు ఏదో ₹1,00,000 ఎగ్జామ్షన్, 1,50,000 ఎగ్జామ్షన్ వరకు అంటే సేవింగ్స్ తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఇయర్కు పెరుగుతున్న శాలరీ స్ట్రక్చర్ అయితే ఈ 1.5 lakh ఎగ్జామ్షన్ అనేది పెద్ద నథింగ్ అవుతుంది. ఇప్పుడు చాలా మినిమం ఇన్సూరెన్స్ ఉన్న నేను ఉద్యోగంలో చేరినప్పుడు ₹1,00,000 అంటే చాలా ఎక్కువ, ఇవాళ ₹1,00,000 అంటే చాలా తక్కువ. అది అందువల్ల ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లిమిట్ ను కూడా పెంచుతారు అని ఆశించారు. అంటే ఈ రెండు జరగలే. అంటే ఇంట్రెస్ట్ లో ట్యాక్స్ లిమిట్ పెరుగుతుంది అనుకున్నారు. ఈ ఇంకా ఎగ్జామ్షన్ పెరుగుతుంది, లిమిట్ పెరుగుతుంది అనుకున్నారు. తర్వాత ఈ ట్యాక్స్ లాబ్స్ అక్రాస్ ద బోర్డ్ తగ్గుతాయి అనుకున్నారు, తగ్గలేదు. 4వది స్టాండర్డ్ డిడక్షన్ ఇంకా పెరుగుతుంది అనుకున్నారు, పెరగలేదు. అందువల్ల ఈ 4 అంశాల్లో కూడా వేతన జీవులు డెఫినెట్గా ఈ బడ్జెట్ నిరాశపరిచింది. అంటే పెంచిన ఆశలకు, అంటే ఫైనాన్స్ మినిస్టరే ఎక్నాలెడ్జ్ చేసిన ఆశలకు ఆయన బడ్జెట్ స్పీచ్ లోనే ఎక్నాలెడ్జ్ చేశారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీకి బాగా బేస్గా ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది. మిడిల్ క్లాస్ అనేది బీజేపీకి ఓట్ బ్యాంక్. సో అందువల్ల ఆ ఓట్ బ్యాంక్ దృష్టిలో పెట్టుకుని అయినా చేస్తారేమో ఎన్నికల కొరకైనా రాజకీయాల కొరకైనా అని ఆశించారు. అది జరగకపోవడం కొంత నిరాశ మిగిల్చింది. రైట్ రంగపతి గారు. సో ఈ బడ్జెట్ మేము అనుకున్నది ఇట్ విల్ బి వెరీ రాడికల్ బడ్జెట్. ఎందుకంటే ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ విల్ కమ్అట్ విత్ చాలా రాడికల్ చేంజెస్ తీసుకొస్తారు. అది డిమానిటైజేషన్ అయింది రీసెంట్గా. దెన్ జిఎస్టీ ప్రపోజల్ ఈస్ ఇన్ ద ప్లేట్. ఇవన్నీ తీసుకుని ఈ బడ్జెట్ చాలా రాడికల్గా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ మైల్డ్ బడ్జెట్ చెప్పండి. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మైల్డ్ బడ్జెట్. సో ఇఫ్ యూ లుక్ అట్ ఇది మన ఐటీ సెక్టర్ అండి. ఐటీ సెక్టర్ స్పెసిఫిక్గా చూసారంటే ఐటీ సెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ 9.5% ఆఫ్ ది జీడిపి టుడే, వెదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంటర్నల్ కన్సంప్షన్ ఇవన్నీ తీసుకుంటే. అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 3.7 million staff are working in IT sector. So, and as he rightly said, between 2.5 lakhs to 5 lakhs employees in IT sector are very less compared to more than 5 lakhs. So, what ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే బెనిఫిట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అబౌవ్ 5 lakhs పీపుల్కి బెనిఫిట్ ఉంటుంది అనుకున్నాము. అది కొంచెం నిరాశ ఉంది మాకు, బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. సిమిలర్లీ కార్పొరేట్ ట్యాక్స్ బెనిఫిట్ ఫర్ 50 crore బిలో కంపెనీస్కి వచ్చింది, బట్ అబౌవ్ 50 crores ఆల్సో మేము ఎక్స్పెక్ట్ చేసామన్నమాట, అక్కడ కూడా బెనిఫిట్ ఉంటుందని. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏమంటే ఈ డిమానిటైజేషన్ వల్ల కరెన్సీ నాట్ అవైలబిలిటీ, రీమానిటైజేషన్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ April 1st నుంచి కరెన్సీ విల్ బి అవైలబుల్. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఇట్ వుడ్ హ్యావ్ కమ్ డౌన్, దెన్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ది హౌసింగ్ సెక్టర్, హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేశాం. రైట్. లక్ష్మీనారాయణ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు, సామాన్యులు, మధ్యతరగతి, వేతన జీవులు వీళ్ళందరూ కూడా ఎన్నో హోప్స్ పెట్టుకున్నటువంటి బడ్జెట్ ఇది. అలాగే యువత, దళితుల ఆకాంక్షల మేరకు ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను ఒక మాట కూడా అక్కడ వినిపించింది. ఏ రకంగా ఓవరాల్గా మీరు బడ్జెట్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మాటలు కొంత ఘనంగాను వాస్తవికంగానూ ఉన్నాయి. చేతల్లోకి వచ్చేటప్పటికి అది రిఫ్లెక్ట్ కాలేదనేటువంటిది నా అభిప్రాయం. మొదటిది, ద్రవ్యోల్బణాన్ని 14th ఫైనాన్స్ కమిషనే 3% తగ్గించమని చెప్పేసి రికమెండ్ చేసింది. ఎందుకంటే ప్రతిదానికి 14th ఫైనాన్స్ కమిషన్ రెఫర్ చేస్తున్నారు సిఫార్సుల్ని. దీనికాడికి వచ్చేటప్పటికి 3.2కే ఇది చేసుకున్నారు, లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే అప్పుల భారం పెరిగిపోతుంది. G20 దేశాల్లో అత్యధికంగా అప్పుల భారం ఉన్నటువంటి దేశం భారతదేశం. అభివృద్ధిని మేము ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో ఉన్నా మేము అభివృద్ధి రేటుని పెంచేసుకుంటున్నామని చెబుతున్నటువంటి పూర్వరంగంలో అప్పుల భారాన్ని దేశ ప్రజల మీద మోపుతున్నారు. ఇది ఒకటి. రెండవది, కార్పొరేట్ రంగానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత సామాన్యుడికి ఇవ్వడం లేదు, మధ్యతరగతి ప్రజానికానికి ఇవ్వడం లేదనేది కూడా స్పష్టమైపోయింది. 50 కోట్ల టర్నోవర్ పైన ఉన్నటువంటి వాళ్ళకి 25% తగ్గించారు 30% నుంచి. ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య 74 లక్షలు ఉంటే 54 లక్షల మధ్యతరగతి ఉద్యోగులే. ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంటే ప్రత్యక్ష పన్నుల్లో చెల్లించే వాళ్ళు వీళ్ళే ఎక్కువ అని అంగీకరిస్తూనే, అంటే వాస్తవాన్ని ఏ విధంగా అంగీకరించారో దాన్ని మళ్ళా వచ్చేటప్పటికి చేతల్లో చూపించలేదు. ఇప్పుడు 5 లక్షలు అన్నారు, 2.5 లక్షల వరకు ఇప్పటి వరకు లేదు. మిగిలిన 2.5 లక్షలకు 10% ఉండేది గతంలో, అంటే 25,000 కట్టాలి. ఇప్పుడు 12,500 కట్టమన్నారు, 5% తగ్గించారు. అసలు
10 లక్షలకు పైన ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ ఊడగొట్టి టీడీఎస్ రూపంలో 30% వసూలు చేస్తున్నారు. ప్రజల దగ్గర కొనుగోలు శక్తిని పెంచాల్సినటువంటి తరుణంలో ఇవాళ దాన్ని ఆదాయ పన్నులో మార్పు చేయాలి కదా. అవినీతికి సంబంధించి మాట్లాడుతూ బ్లాక్ మనీని గురించి మాట్లాడుతూ బ్లాక్ మనీ ఎక్కడ జనరేట్ అవుతున్నది, పన్నులు ఎగ్గొట్టేటువంటి మార్గాలు అన్వేషించుకోమని చెబుతూ మేము బ్లాక్ మనీని అరికడతామంటే ఎలా సాధ్యమవుతుంది? ఆదాయ పన్ను స్లాబులో మార్పులు తీసుకొస్తే తప్ప, గణనీయంగా తగ్గిస్తే తప్ప, పన్ను కట్టేటువంటి వాళ్ళ సంఖ్యను విస్తరిస్తే తప్ప సాధ్యం కాదు. ఇవాళ ఆ 30%, 20%, 10% అనేటువంటి దాన్ని 30%, 20%, 5% చేశారంతే. దీనివల్ల పెద్దగా తక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, లోయర్ మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులకు మాత్రమే కొద్దిగా బెనిఫిట్ అవుతుంది. రెండవది నాగేశ్వర్ గారు చెప్పినట్టు సేవింగ్స్ను ప్రమోట్ చేయాలంటారు. ఆ సేవింగ్స్ను 1.5 లక్షలకు మించి పెంచడంలా, దాన్ని 3 లక్షలకు చేస్తే సేవింగ్స్ వైపున పోతారు. ఆ 80C కింద సేవింగ్స్ దాన్ని పెంచలేదు. ఆదాయ పన్నులో స్లాబుల్లో మార్పులు తీసుకురాలేదు, సేవింగ్స్ను ప్రమోట్ చేసేటువంటి దాంట్లో చొరవ చూపెట్టలేదు. ఇవాళ ప్రజలను కొనుగోలు శక్తి వైపున ఎలా మళ్ళిస్తారు? ఇక్కడ చూడండి, అద్దెలు పెరుగుతున్నాయి, హెచ్ఆర్ఏ ఇస్తారు, హెచ్ఆర్ఏని ఆదాయంగా భావించి పన్ను విధిస్తారు, ఆదాయ పన్ను. ద్రవ్యోల్బణం పెరుగుతుంది, కరువు భత్యం ఇస్తారు, ఆ కరువు భత్యం మీద పన్ను వేస్తారు, ఆదాయ పన్ను. ఇది శాస్త్రీయమైందా? మోస్ట్ అన్సైంటిఫిక్ పాలసీ. అందువల్ల ఈ ఆదాయ పన్ను విధానంలోనే మౌలికమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి సందర్భంలో వాటిని గురించి మాట్లాడాలి. అలాగే జిఎస్టీ అమలు కాబోతున్నది జూన్ నుంచి. ఆ జిఎస్టీ ఎంత ఉంటుందో ఈ బడ్జెట్స్లో ఏమి చెప్పలా. అది 18% ఉంటుందా, 20% ఉంటుందా, స్పెసిఫై చేయలేదు. అంటే దొంగ దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి అనేది చాలా స్పష్టం. కార్పొరేట్ రంగానికి 30% నుంచి 25% తీసుకొస్తామన్నారు. ఈ 30% నుంచి 20% తీసుకొచ్చే దాంట్లో స్పెసిఫై చేయలే. ఇప్పుడు 1% తగ్గిస్తున్నారా, 0.5% తగ్గిస్తున్నారా చెప్పలా. అంటే రేపో మాపో ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టి దాన్ని 25% తీసుకొచ్చేటువంటి ప్రాసెస్ మొదలు పెడతారు. అంటే కార్పొరేట్ రంగానికి కనుసన్నల్లో పనిచేసేటువంటి ఆలోచనతోనే బడ్జెట్ ఇప్పుడు తయారైందేమో. ఎవరైనా అడిగితే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు విధించింది కాబట్టి, పరిమితులు విధించింది కాబట్టి సామాన్యుడికి ఊరగ కలిగించేటువంటి మేము చేయలేదని చెబుతారేమో నాకు తెలియదు. పోనీ దాని తర్వాత ముగింపు లోపైన బడ్జెట్ మీద చర్చ జరిపి ఆమోదం పొందేటప్పటికైనా కొన్ని వెలుసులుబాట్లు వ్యవసాయ రంగానికి. ఇవాళ ఎంత అన్యాయం అంటే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పిస్తామన్నారు, రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. గత చరిత్రనంతా తీసుకుంటే బడ్జెట్లో చెప్పినంత ఎప్పుడూ కూడా రైతులకు రుణాలు చేసినటువంటి, మంజూరులు చేసినటువంటి దాఖలాలు లేవు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రంగం. ఇవాళ డిమానిటైజేషన్, నోట్ల రద్దు ద్వారా వ్యవసాయ రంగం పెద్ద ఎత్తున కుదేలైంది, అసంఘటిత రంగం కుదేలైంది. ఒక్కటే ఊరట కలిగించేది ఏంటంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకి కొద్దిగా కోలుకోవడానికి ఒకటి ఇచ్చేశారు. కానీ ఒక్క మాట నేను చెప్పదలుచుకునేది, కానీ ఈ 2 రంగాలని పారిశ్రామిక రంగాల్లో గుర్తించాల. వ్యవసాయ రంగాన్ని లేదు, ఈ చిన్న సూక్ష్మ రంగాన్ని కూడా పారిశ్రామిక రంగంగా ఈరోజు అందులో భాగమైనటువంటిదే కన్స్ట్రక్షన్. నేను దీని గురించి మాట్లాడుతాను. కన్స్ట్రక్షన్ రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించాల. ఈ బడ్జెట్లో చెబుతారనుకున్నారు. అతిపెద్ద ఉపాధి కల్పన రంగాలైనటువంటి వ్యవసాయాన్ని, కన్స్ట్రక్షన్ రంగాన్ని ఈ పద్ధతిలో నిరాదరణకు గురి చేస్తే ఏ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైనటువంటిది అభివృద్ధి మార్గాన్ని పయనిస్తుంది అనేది ఆలోచించాలి. డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక షార్ట్